వాము పిడుగు పడ్డది కదా. వాము ఎంత భయమైందిరా అయ్యా. నీకు గిఫ్ట్ ఇచ్చిన కదా, ఎట్లా ఫీల్ అవుతున్నావు? అంటే నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? ముఖ్యమా? ముఖ్యం కాదురా, మంచిగా చెప్పు. బాబాయ్ అటు పెట్టు, నాకెందుకు? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాది శ్రావణ్. చూసారుగా మా నవదీప్ బర్త్డే అనమాట. సో నేను వాని కోసం అయితే ఒక గోల్డ్ రింగ్ సర్ప్రైజింగ్ గిఫ్ట్గా అయితే తీసుకెళ్తున్నాను నేను. వాడైతే చాలా షాక్ అయిపోతాడు అనమాట నా గిఫ్ట్ చూసి. నిజంగా గోల్డ్ రింగే తీసుకెళ్తున్నా, బట్ వాడు నమ్ముతాడు. స్టార్టింగ్ నుంచి వానికి అదే చెప్తున్నా. చిన్నప్పటి నుంచి వాని బర్త్డేలు అయితే ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకునే వాళ్ళం, ఎవరి బర్త్డే అయినా కూడా. సో వీడు పెద్ద అయ్యాక అలా వాళ్ళ ఫ్రెండ్స్తోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు అనమాట. సో ఈరోజు ఎందుకో అలా ఫుల్ వర్షం ఉండడం వల్ల, వాడికి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అలా అయితే వాడి బర్త్డే అయితే చేసుకోలేదు వాడు. సో సడన్గా పండు నేను ఇద్దరం కలిసి అయితే వాడికి కేక్ కట్ చేద్దామని డిసైడ్ అయిపోయాం. ఇంకా మా బ్రదర్స్ని కూడా అందరినీ తీసుకొని వెళ్ళి బ్రిడ్జ్ కింద కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీగా వాళ్ళు కూడా లేకపోవడం వల్ల, సో మేమే ఇద్దరం ఉండడం వల్ల మా బాబాయ్ సపోర్ట్తోనైతే మేమైతే వాడికి కేక్ కట్ చేయించాం ఫైనల్గా. సో పండు అయితే కేక్ కోసమే అక్కడికి వెళ్ళిందనమాట. కేక్ వచ్చాక మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని అయితే ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే వర్షం వస్తుంది. ఒక దగ్గర ప్లాన్ చేసుకుంటే అక్కడ ఫ్లాప్ అయిపోయింది అనమాట. అందుకే ఇప్పుడైతే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. అక్కడ లైట్స్ ఉంటాయి అండ్ వర్షం కూడా పడదు కాబట్టి సో బ్రిడ్జ్ కింద అయితే కేక్ కట్ చేద్దామని డిసైడ్ అయిపోయాం. మా పండు ఏమో ఇక్కడ కేక్ తీసుకోవడానికి వెళ్ళింది, బట్ ఫ్రిడ్జ్ దగ్గర దాక్కుందనమాట నేను వీడియో తీస్తున్నా అని. బట్ నేను వీడియో ఆన్లోనే పెట్టినా, అది ఎప్పుడైనా అక్కడికేనే కదా రావాల్సింది, బయటికి వచ్చేసింది మెల్లగా. ఏందో ఏమో మా పండు అప్పుడప్పుడు వింతగా చేస్తుంటుంది, బట్ నేనేమో ఇలా దొరకపట్టేస్తుంటా దాన్ని. అప్పుడప్పుడు కావాలని తీస్తా, అది ఎంత ఎక్కువ వేస్తే అంత ఎక్కువ ఇంకా వీడియో తీస్తా దాన్ని కావాలని నేను. పాపం అది నాకు వీడియో తీయకు అని చెప్పకపోతేనే తక్కువ వీడియో తీస్తా, అది తీయకు అని అంటే ఇంకా ఎక్కువ తీస్తుంటాను నేను. మేమైతే ఫస్ట్ టైం అనమాట నవదీప్కి ఇలా బయటకు తీసుకొచ్చి బ్రిడ్జ్ దగ్గర కేక్ కట్ చేపేయడం. మా దాంట్లో ఎవరం కూడా ఫస్ట్ టైం ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. ఎవరెవరికి కూడా సర్ప్రైజ్ ఇట్లా ఇవ్వలేరు. అంటే వాడికి కూడా సర్ప్రైజ్ ఏం కాదు, వాడికి చెప్పే తీసుకెళ్ళడం. బట్ ఎవరి బర్త్డే కూడా మేము ఇట్లా బయట సెలబ్రేట్ చేయలేదన్నమాట. వీడే చిన్నోడు, వీడు ఇప్పుడు 10th క్లాస్ అనమాట. వాడు ఎగ్జామ్స్లో బిజీగా ఉన్నాడు. అయినా కానీ వాడిని పట్టుకొచ్చి మరి ఇలా కేక్ కట్ చేపించినాం ఇక్కడ ఫైనల్గా. వాడైతే ఫుల్ సిగ్గుపడుతూనే ఉన్నాడు. అసలు వాడు ఎందుకంత సిగ్గుపడుతున్నాడో ఏమో. బట్ కరెంట్ పోతుందని ఫుల్ భయపడ్డాం మేము. బట్ కరెంట్ అయితే ఉండే,
ఒక సైడ్ నుంచి వర్షం వస్తుంది. బ్రిడ్జ్ కింద ఉన్నాం కాబట్టి మాకైతే అక్కడ వర్షం పడట్లేదు. బట్ ఉరుములు మెరుపులు అయితే ఘోరంగా ఉండే. ఇంటి నుంచి అయితే ఫోన్స్ వస్తూనే ఉన్నాయి, చెప్పాను కదా మీకు. బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు చూస్తుంటే అసలు ఆ మెరుపులు ఎట్లా వస్తున్నాయి మీరు కూడా చూడండి. కేక్ కట్ చేద్దాం అనుకున్నాం, వర్షం అయితే వస్తూనే ఉంది. ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూడండి ఎట్లా వస్తున్నాయో లైట్స్ పైన, అంటే ఉరుములు మెరుపుల లైట్స్. ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా కేక్ కట్ చేయించుకొని ఇంటికి వెళ్దామని మేము అనుకుంటే, మా బాబాయ్ ఏమో ఏం టెన్షన్ పడకండి నేను ఉన్నాను కదా, స్లోగా చేసుకుందాం, మంచిగా పార్టీ చేసుకుందాం, రెస్టారెంట్కి పోదామని చెప్పి మాకు చెప్తున్నాడు అనమాట. మా బాబాయ్ పార్టీ కూడా ఇస్తా అని చెప్పిండు మాకు. ఇప్పుడు చూడాలి మరి ఏం పార్టీ ఇస్తాడో. నాది బర్త్డే పార్టీ మాత్రం ఫుల్ కుమ్మేయాలని ఫిక్స్ అయిపోయినాం మేమైతే. అక్కడ వచ్చే గాలికి, అక్కడ పడుతున్న వర్షానికి ఆ మ్యాచ్ బాక్స్ కూడా వెలగట్లేదు అసలు. ఆ స్పార్కిల్ వెలిగిద్దామంటే అసలు మ్యాచ్ బాక్సే వెలగట్లేదు. ఎంతో కష్టపడి పాపం వీళ్ళిద్దరు ఎంత ట్రై చేసినా అసలు అవుతానే లేదు అది. నేనేమో ఇక్కడ వీడికి రింగ్ గిఫ్ట్ ఇస్తా అని చెప్తున్నా. చూసినాక వాడు ఎట్లా ఫీల్ అవుతాడో నాకు తొందరగా ఎగ్జైటింగ్ ఉంది వాడిని తెలుసుకోవాలని చెప్పి. ఇంకొక సైడ్ నుంచి భయం అవుతుంది, ఏడ పోలీసు వాళ్ళు వస్తారేమో అని చెప్పి. ముందేడ బ్రిడ్జ్ కింద నవదీప్ చాలా టైమ్స్ వాళ్ళ ఫ్రెండ్స్తోని సెలబ్రేట్ చేసుకుంటూ, వీని బర్త్డే అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే కూడా. పోలీసులు రాగానే వీళ్ళు బైక్లెక్కి స్పీడ్గా పోతుండేనంట. ఇప్పుడు నవదీప్ అంటున్నాడు, ఇప్పుడు మా డాడీ స్పీడ్గా తీసుకెళ్ళాడు, మనం అందరం దొరుకుతామని భయపెట్టిస్తున్నాడు వాడు వస్తున్నప్పటి నుంచే. ఈ స్పార్కిల్ కోసం మేము పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. మొత్తానికి వీళ్ళు ఎంతో ట్రై చేసి దాన్ని వెలిగించాలని చూస్తున్నారు. ఒక సైడ్ నుంచి వర్షం, గాలి ఏందో ఏమో అసలు వచ్చినప్పటి నుంచి ఇట్లా అవుతుంది. ఇప్పటికి 2 times కరెంట్ పోయింది. వెయిట్ చేసి ఇలా స్పార్కిల్ అయితే వెలిగించేసినాం. ఇది కూడా వాడు ఏదో పట్టుకోవాలన్నట్టు పట్టుకున్నాడు, తర్వాత దాన్ని ఇసిరి పాడేసిండు. నాకెందుకు
చూసారుగా మా నవదీప్ బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ అయింది. మధ్య మధ్యలో కరెంట్ పోతుంది, కరెంట్ వస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ కరెంట్ పోయింది. నేనైతే వాడికి గోల్డ్ రింగ్ గిఫ్ట్గా తెచ్చిన అని చెప్పినా కదా. సో అందులో ఏముంది, ఏ రింగ్ ఉంది, వాడికి కరెక్ట్ వస్తుందా లేదా అని చెప్పి నేనైతే ఇప్పుడు గిఫ్ట్ అయితే ఇస్తున్నాను. సో మీరు కూడా చూసేయండి అందులో ఏముంది అనేది. ఆ రింగ్ వాడికి నచ్చుతుందా లేదా మీరు కూడా చూసేయండి. బట్ వాడైతే అస్సలు నమ్మట్లేదు అందులో రింగ్ ఉందంటే. మన ఫేస్లో హ్యాపీ కూడా లేదనమాట. అరే కొంచెం నీ ఫీలింగ్ చెప్పురా అంటే కూడా అందులో ఏం లేదు నాకు తెలుసు అని అంటుండు. వాడు నమ్ముతలేడు నేను రింగ్ తెచ్చిన అంటే. నా ప్రేమ వానికి అర్థమవుతలేదు. నేను ఏం చేయాలి చెప్పండి. అందుకే వాడు అనుకున్నట్టే నేను వాడికి రింగ్ తేలేను అనమాట. అందులో చాక్లెట్ పెట్టిన. ఎందుకంటే చాలాసార్లు నా బర్త్డేకి వాడు ఇట్లనే చేసిండు అనమాట. నాకు కూడా ఇదే బెస్ట్ ఛాన్స్ అనిపించింది. అందుకే వాడి బర్త్డేకి రింగ్ ప్లేస్లో అలా గోల్డ్ బాక్స్లో చాక్లెట్ అయితే పెట్టించేసిన వాడికి. వాడు ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉన్నాడు అందులో రింగ్ లేదు, అందులో ఏదో పెట్టావు, చాక్లెటో ఏదో పెట్టినావు అని అంటూనే ఉన్నాడు వాడు. బట్ నేనేమో నిజంగా రింగ్ తెచ్చినారా నీ కోసం, నేను ఎందుకు వస్తా చెప్పు, ఇంత దూరం వరంగల్ నుంచి నీ బర్త్డే కోసమే వచ్చినారా అని చెప్పి వానికి అంటున్నా. కానీ వాడు అసలు నమ్మనే లేడు అసలు వాడు. మీరందరూ అనుకోవచ్చు ఈ వీడియో చూసి అయ్యో బర్త్డే బాయ్ని డిసప్పాయింట్ చేసావా అని. అలా అనుకోకండి. ఎందుకంటే కేక్ కట్ చేయించింది మనమే అనమాట, సెలబ్రేట్ చేసింది మనమే అనమాట. సో వాడు అందుకైతే హ్యాపీయే. నెక్స్ట్ అయితే మా బాబాయ్ అయితే మాకు పార్టీ ఇస్తా అని చెప్పి రెస్టారెంట్కి అయితే తీసుకెళ్తున్నాడు. సో ఇప్పుడైతే వెళ్ళి మేము మంచిగా తినేస్తాం. ఇప్పుడు నేను గిఫ్ట్ ఇచ్చినా కదరా, ఏమనిపిస్తుంది ఆ గిఫ్ట్లో నీకు? ఎట్లా హ్యాపీ అనిపిస్తుంది? నచ్చిందా గిఫ్ట్? ఎవరు వెళ్ళారా? మీ ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళే? మీ మమ్మీ, మీ డాడీ? అంటే గోల్డ్ రింగ్ కదరా, ఫస్ట్ టైం నేను ఇచ్చినా కదా నీకు. అలా ఓపెన్ చేసినాక నీకు ఎట్లా అనిపించింది? ఎందుకు అంత హ్యాపీ అనిపించింది? గట్టిగా చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? ఇస్తాం నీకు చిన్నప్పుడు అందుకే చిన్న చాక్లెట్ ఇచ్చిన నీకు. శ్రావణ్ బాబుకి పెట్టు. చిన్న హ్యాపీ అయితే లేదు నాకు. బాగా నిజమే అనుకో. వాడికి ఎక్స్ప్రెస్ చేయొస్తలేదు. ఫుల్ ఫన్ చేసిండు వాడైతే. నాకు చాలా ముఖ్యమైనది ఈ గిఫ్ట్, ఇట్లాంటి గిఫ్ట్ నా లైఫ్లో ఎవరు ఇవ్వలేరు అనుకుంటే చాలా అన్నాడు. బట్ కెమెరా వాడు ముందు పెట్టేసరికి వాడేమో కావాలని ఇట్లా డల్ అయిపోయి యాక్షన్ చేస్తున్నాడు. వాడికి మాట్లాడలేకపోతున్నాడు అనమాట కెమెరా పెట్టేసరికి. సో మేమైతే ఇట్లా ఒక డాబాకైతే వచ్చేసినాం. ఇక్కడైతే మేము ఫుడ్ తినాలి. వాడైతే కేక్ని అయితే అందరికి ఇచ్చి వాడు బర్త్డేని మళ్ళీ ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే కేక్ అయితే ఇచ్చేసాడు వీడు. నెక్స్ట్ అయితే మేము మంచిగా ఫుడ్ తిన్నాం. ఇక మేమైతే ఫస్ట్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. అదైతే నిజంగా KFC లాగానే అనిపించింది మాకైతే. చాలా టేస్టీగా ఉండే ఇక్కడ.
చూసారుగా మేమైతే మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నాం అనమాట. ఫస్ట్ అయితే చికెన్ స్టార్టర్స్ తిన్నాం, తర్వాత రోటీ అండ్ చికెన్ కర్రీ తిన్నాం, తర్వాత మళ్ళీ మా బాబాయ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. ఇలా తింటూనే ఉన్నాం అనమాట మేము. మా పండు ఇక్కడ వీడియో తీస్తా అని చెప్పి లేచి ఇక్కడ మమ్మల్ని వీడియో తీస్తూ పక్కనున్న వాళ్ళని కూడా వీడియో తీసి దొరికిపోయింది. అక్కడైతే ఒక అంకుల్ ఒక లుక్ ఇచ్చిండు పండుకి. అది ఇయ్యగానే అసలు పండు కెమెరా ఆఫ్ చేసేసింది. బిల్ ఎంత అయిందో బిల్ తీసుకొస్తా, అది కూడా పెట్టు అని చెప్పిండు వీడు. సరేనా తీసుకురా పో అని చెప్తే ఖాళీ పేపర్ తీసుకొచ్చి ఇచ్చిండు. బిల్లు లేదు, బొక్క లేదు. చూసిర్రు కదా, ఖాళీ బిల్ పేపర్ తీసుకొచ్చిండు అక్కడికి వెళ్ళి మరి కావాలని. అందుకే నేను వీనికి ఇట్లా చాక్లెట్ పెట్టించిన. వీడు ఇట్లా వేస్తాడు కాబట్టి వీడికి ఇట్లా చేసిన అనమాట ఫన్గా. సో ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. నేను వాడికి గిఫ్ట్ ఇచ్చిన కదా, వాడు మళ్ళీ నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు. అదేంటో మీరు కూడా చూడండి. నేను ఇచ్చిన గిఫ్ట్ చాక్లెట్ నీకే రిటర్న్ గిఫ్ట్.